నమస్తే న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. పల్లె ప్రజల ఆరోగ్యం పట్ల జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మరో కీలక ముద్దడుగు వేశారు. నమస్తే సర్పంచ్ సాబ్. Thanks for coming all the way. Why this class? Avoid plastic. Yes, sir. Cotton is better. इंद्रो बृहस्पति विष्णुरुद्रवः नमो ब्रह्मणे नमस्ते वायु स्वामेवं प्रत्यक्षं ब्रह्मासि स्वामेवं प्रत्यक्षं ब्रह्मवादिशं मृतमवादिशं सत्यमवादिशं तन्नाथोदं भक्तारमवधो अवधु माम् अवधु भक्तारम् ॐ शान्तिः ओम ध्रुवंते राजा वरुणो ध्रुवंते वो बृहस्पति ध्रुवंत्रेन्द्रक्षरास्तं धारयतां ध्रुवं सुमुहूर्तकाले सूर्यादीनां ग्रहाणामत्यन्तानुकूलता फल एकदशस्तार फलसिद्धिरस्तु. అదేవిధంగా ఈ గౌరవవారి ఈ పల్లెదోకన ప్రారంభోత్సవ సందర్భంలో మా మహిళా సోదరిమణులు ఎంతో ఉత్సాహంతో మా డాక్టర్ అమ్మ స్టాఫ్ ఆశమ్మలు మహిళా నాయకులు అందరూ కూడా ఒక ఆడబిడ్డలా ఉండి మమ్మల్ని ఆహ్వానించేందుకు వారికి కూడా ప్రత్యేకంగా చాలా సంతోషం. ఇంత పెద్ద గ్రామంలో ఈరోజు ఒక ఆయుష్మాన్ మందిర్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ చాలా మంది మండల స్థాయి నాయకులకు తెలుసు. జగిత్యాల నియోజకవర్గంలో వచ్చినన్ని పల్లె దవాఖాన్లు ఉమ్మడి జిల్లాలో ఉన్న 13 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా రాలే, ఇంక్లూడింగ్ సిరిసిల్ల అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీ అందరి ఆశీర్వాదం, మీ సహకారం నా వెనక ఉండడం, మీరు నన్ను గెలిపించడం, పోయినసారి గెలిపించినప్పుడు కూడా ఆ మెజారిటీ మామూలు మెజారిటీ ఇవ్వలే, అత్యధిక మెజారిటీ ఇచ్చింది. గెలిచిన తర్వాత అనుకోకుండా ప్రభుత్వం మారింది, రకరకాల కారణాలు. మరి నాకు ముఖ్యంగా ఆలోచన చేసిన రెండు ఆప్షన్స్ ఉంటాయి మన ముందట. ప్రతిపక్షంలో అడ్డంగా కూర్చోవచ్చు, డౌన్ రావచ్చు. ప్రభుత్వం దిక్కు కొద్దిగా చూస్తే అభివృద్ధి చేయొచ్చు, డెవలప్మెంట్ చేయొచ్చు. మరి అడ్డంగా కూర్చుంటా అభివృద్ధి చేస్తున్నా అని ఆలోచించాను. అడ్డంగా కూర్చుంటే పోలీసులు కొనుక్కోకపోతే పోలీసులు డౌన్ అనడం, అదే అభివృద్ధి చేస్తే వస్తుంది. అభివృద్ధి సందర్భంలో ఎక్కడ ఇప్పుడే తమ్ముడు శ్రీనివాస్ కావచ్చు, మా భూమేష్ కావచ్చు, గంగారెడ్డి కొన్ని విషయాలు చెప్పారు. ఏ ఊరికైనా కానీ కొన్ని ఉంటాయి. మరి ఇది అభివృద్ధి అనుకోండి ఒక్కటే రోజు అవుతుందా, ఒక సంవత్సరంతో ఒక తరానికి కూడా కావు. తరతరాల కిందికెళ్ళి ఉన్న ఊరు నిరంతరం ఎప్పటికప్పుడు విశాలంగా పెరుగుతున్న గ్రామాలు, పట్టణాలు, ఎప్పటికప్పుడు కొత్త సమస్య రానే వస్తుంటది. జగిత్యాల నియోజకవర్గాన్ని ఆరోగ్య నియోజకవర్గంగా మార్చే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. రాయకల్ మండలం ఇటిక్యాల గ్రామంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పల్లె దవాఖానాను ఎమ్మెల్యే ప్రారంభించారు. కానీ ఈ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పల్లె రాజకీయాల్లో ఆరోగ్య రంగంలో చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలోని అత్యధిక పల్లె దవాఖానాలు జగిత్యాలకే ఎందుకు వచ్చాయి? రోగం వచ్చాక బాధపడడం కంటే రాకుండా జాగ్రత్త పడడం ముఖ్యమంటూ ఎమ్మెల్యే ఇచ్చిన హెచ్చరిక వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? ప్లాస్టిక్ రహిత గ్రామాలే లక్ష్యంగా ఆయన చేసిన ఆసక్తికర వ్యాఖ్యలపై మా ప్రత్యేక కథనం రిపోర్ట్ చూడండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.